సాయిబాబా చెప్పిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, గురువు అంటే ఒక మనిషి రూపంలో మాత్రమే ఉండే వ్యక్తి కాదు. గురువు అనేది ఈ సృష్టి అంతట్లో ఉన్న పరబ్రహ్మ స్వరూపం. అందుకే ఆయన తన భక్తులకు నేను అన్ని జీవులలో ఉంటాను అని అనుభవంతో చూపించారు. షిరిడీలో ఒకరోజు ఒక భక్తురాలు ఆకలిగా చూసిన కుక్కకు రొట్టె వేసింది. సాయంత్రం బాబా ఆమెతో, నీవు పెట్టిన ఆ రొట్టెతో నా ఆకలి తీరింది అన్నారు. అప్పుడు ఆమె ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఆమె బాబాకు కాకుండా కుక్కకు పెట్టింది. అప్పుడు బాబా చెప్పింది, ఆ కుక్క రూపంలో నేనే ఉన్నాను. ఆకలిగొన్న ఏ ప్రాణికైనా అన్నం పెడితే అది నాకు పెట్టినట్లే అన్నారు. అలాగే లక్ష్మీబాయి షిండే బాబా కోసం ప్రేమతో రొట్టెలు చేసుకుని వచ్చితే ఆయన వాటిని పక్కన ఉన్న కుక్కకు ఇచ్చారు. ఎందుకంటే ఆ కుక్క ఆకలి తీరితే అదే తన ఆకలి తీరినట్లని చెప్పారు. అంటే ప్రతి జీవిలో కూడా అదే ఆత్మ ఉంది అని ఆయన బోధించారు. మరోసారి ఒక భక్తురాలు వంట చేస్తుండగా ఒక కుక్క లోపలికి వస్తే కోపంతో దాని మీద మండుతున్న కట్టె విసిరింది. తర్వాత మసీదులోకి వెళ్ళినప్పుడు బాబా, నేను వస్తే ఇలా కట్టె విసురుతావా అని అడిగారు. అప్పుడు ఆమెకు అర్థమైంది, ఆ కుక్క రూపంలో వచ్చినది కూడా సాయే అని. ఇలా సాయిబాబా చెప్పిన అసలు బోధ ఏమిటంటే, దేవుడు మందిరంలో మాత్రమే ఉండడు, ప్రతి జీవిలో ఉంటాడు. కాబట్టి ఆకలిగొన్న ప్రాణికి అన్నం పెట్టడం అంటే దేవునికే సమర్పించినట్లే. సాయిబాబా దగ్గరకు హంసరాజ్ అనే భక్తుడు ఉబ్బసం వల్ల చాలా బాధపడుతూ తన భార్యతో కలిసి షిరిడీకి వచ్చాడు. బాబా కృపతో అతని వ్యాధి తగ్గింది. కానీ బాబా అతనికి ప్రత్యేకంగా పుల్ల పెరుగు అసలు తినవద్దు అని చెప్పారు. అయినా అతడు వినకుండా భార్యతో రోజు పుల్ల పెరుగు పెట్టించుకొని తినాలని చూసేవాడు. అయితే ఆశ్చర్యంగా ప్రతిరోజు హారతికి వెళ్ళి వచ్చేలోగా ఒక పిల్లి వచ్చి ఆ పెరుగు తాగేసేది. ఒకరోజు అతడు కోపంతో పొంచి ఉండి పిల్లి పెరుగు తాగుతుండగా కర్రతో కొట్టాడు. తర్వాత మసీదుకు వెళ్ళగానే బాబా, ఇక్కడ ఒక మూర్ఖుడు పుల్ల పెరుగు తిని చావాలని చూస్తున్నాడు. నేను రోజు అతను తినకుండా చూస్తున్నాను, కానీ ఈరోజు నన్నే కర్రతో కొట్టాడు అన్నారు. అప్పుడు అతనికి అర్థమైంది, తనను కాపాడటానికి పిల్లి రూపంలో వచ్చింది బాబానే అని. మరోసారి నానాసాహెబ్ డెంగ్లే ఎంత ప్రేమతో వెండి పాత్రలో వంటకాలు చేసి బాబాకు ఇచ్చాడు. వెంటనే ఒక నల్ల కుక్క వచ్చి వాటిని తింటోంది. అది చూసి అతడు అసహ్యించుకున్నాడు. అప్పుడు బాబా, ఆ జీవిని అసహ్యించుకుంటే నన్నే అసహ్యించుకున్నట్లే అన్నారు. అంటే ప్రతి జీవిలో కూడా నేనే ఉన్నాను అని బోధించారు. ఇంకోసారి శివుని పేరుతో విడిచిన ఒక కోడెదూడను ఊరి వారు ఏవలా పంపిస్తే అక్కడ ఒక కసాయి దగ్గర కట్టేసి ఉన్నట్లు బాబా ఒక భక్తునికి స్వప్నంలో చెప్పారు. వెంటనే వెళ్ళి చూసేసరికి అది నిజమే. ఆ దూడను కాపాడి తిరిగి తీసుకువచ్చారు. అంటే ఆ జంతువులో కూడా సాయే ఉన్నాడు అని ఈ లీల ద్వారా చూపించారు. సారాంశం, సాయి ప్రతి జీవిలో ఉంటాడు. కాబట్టి ఏ ప్రాణిని బాధ పెట్టినా అది సాయిని బాధ పెట్టినట్లే. నానా చందోర్కర్ ఒకరోజు బాబాకు పోలీలు కావాలని అనిపించడంతో నానా స్వయంగా వండి ప్రేమగా సమర్పించాడు. కానీ బాబా వాటిని తినకుండా అలాగే ఉంచేశారు. కొద్దిసేపటికి ఈగలు చీమలు వచ్చి వాటి మీద కూర్చున్నాయి. అప్పుడు బాబా, నేను తిన్నాను, నువ్వు తీసుకో అన్నారు. నానాకు చాలా బాధ వేసింది. మీరు తాకలేదు కూడా, ఎలా తిన్నారు అని అలిగి తినకుండా పడుకున్నాడు. బాబా పిలిచి చెప్పారు, 18 సంవత్సరాలుగా నా దగ్గర ఉంటూ నువ్వు ఇదే నేర్చుకున్నావా? ఆ చీమలు ఈగల రూపంలో నేనే తిన్నాను అని అన్నారు. అంటే ప్రతి చిన్న జీవిలో కూడా నేనే ఉన్నాను అని బోధించారు. వెంటనే బాబా ఒక సంకేతం ఇచ్చారు. అది నానాకే తెలిసిన అతని జీవిత రహస్యం. అప్పుడు నానాకు అర్థమైంది, బాబా తన హృదయంలో ఉన్నట్లే అన్ని జీవుల్లో ఉన్నారని. అప్పుడు ఆయన ప్రసాదం తీసుకున్నాడు. ఇంకో భక్తుడు ఇంట్లో దేవతల పూజ ఆపేసి షిరిడీకి వచ్చి, బాబా వెంటనే, నీ తండ్రి నాకు నైవేద్యం పెట్టకుండా ఎప్పుడూ తినేవాడు కాదు. ఇప్పుడు నువ్వు పూజ మానేసి నన్ను విటలుని ఆకలితో ఉంచుతున్నావు అన్నారు. అంటే ఇంట్లో దేవుళ్లకు పెట్టే నైవేద్యం కూడా సాయికే చేరుతుంది. మరొకసారి బాబా ఫోటో తీస్తే అందులో ఆయన పాదాలు మాత్రమే కనిపించాయి. ముఖ్యమైనవి పాదాలే కదా అని ఆయన అన్నారు. ఇంకొకడు అనుమతి లేకుండా ఫోటో తీస్తే అందులో అతని గురువు ఫోటో వచ్చింది. సాయి ప్రతి జీవిలో ప్రతి రూపంలో ఉంటాడు. కాబట్టి ఎవరినైనా గౌరవిస్తే అది సాయిని గౌరవించినట్టే.
కాకా దీక్షిత్ తన కుమారుడి ఉపనయనానికి బాబాను నాగ్పూర్కు ఆహ్వానించడానికి వచ్చాడు. అదే సమయంలో నానా చందోర్కర్ తన కుమారుడి పెళ్లికి గ్వాలియర్కు ఆహ్వానించడానికి వచ్చాడు. బాబా వాళ్ళిద్దరికీ, నా తరపున శ్యామను తీసుకెళ్ళండి, నేను కాశీ ప్రయాగం దర్శించి మీకంటే ముందే గయకు చేరుతాను అన్నారు. శ్యామ వాళ్లతో కలిసి అయోధ్య, కాశీ తిరిగి గయలో ఒక పూజారి ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఏముందో తెలుసా? సాయిబాబా ఫోటో. ఆ పూజారి 12 సంవత్సరాల క్రితం షిరిడీకి వచ్చి శ్యామ ఇంట్లో ఉన్న ఆ ఫోటోను బాబా ఆజ్ఞతో తీసుకెళ్లాడు. అంటే శ్యామ కంటే ముందే బాబా అక్కడికి చేరిపోయారు అన్నమాట. ఎక్కడ సాయి పటం ఉంటే అక్కడే సాయి ఉన్నట్లే అని అర్థం. మరొకసారి వేసవిలో ఎండ ఎక్కువగా ఉండగా కొందరు భక్తులు మాత్రమే మసీదులో ఉన్నారు. బాబా వాళ్ళను ధుని దగ్గర కూర్చోమన్నారు. కొద్దిసేపట్లో మసీదు అంతా చల్లబడిపోయింది. ఇంకోసారి కొండాజీ అనే భక్తునికి నీ గడ్డి వాము కాలిపోతుంది అన్నారు. మొదట చూసేసరికి ఏమీ లేదు. మళ్ళీ చెప్పగానే నిజంగానే మంటలు మొదలయ్యాయి. గ్రామస్తులు భయపడితే బాబా కొద్దిగా నీళ్లు చల్లి, ఇది ఒక్కటే కాలుతుంది, పక్కవాటికి ఏమీ కాదు అన్నారు. అలాగే జరిగింది. ఒకరోజు ధునిలో మంటలు ఎక్కువై మసీదు అంటుకునేలా ఉండగా బాబా సట్కాతో స్తంభాన్ని కొడుతూ తగ్గు తగ్గు అన్నారు. వెంటనే మంటలు తగ్గిపోయాయి. సాయి ఎక్కడైనా ఉండగలడు. ప్రతి పంచభూతాలు కూడా, ప్రకృతి కూడా ఆయన ఆధీనంలోనే ఉంటాయి. భీమా అనే వ్యక్తి సాయి లీలలు చూడాలని షిరిడీకి వచ్చాడు. ఒకరోజు మధ్యాహ్న ఆరతి అయిపోయిన తర్వాత బాబా అందరితో, నేను పిలిచే వరకు మీ గదుల్లోనే ఉండండి అన్నారు. అందరూ గదులకు వెళ్ళగానే ఒక్కసారిగా భయంకరమైన గాలి వర్షం మొదలైంది. ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయేలా తుఫాన్ వచ్చింది. సుమారు 15 నిమిషాల తర్వాత ఆగిపోయింది. బాబా వాళ్ళను పిలిచి, భయపడ్డారా? ఇది భగవంతుని లీల అన్నారు. భీమాకు అప్పుడే సాయి శక్తి అర్థమైంది. మరోసారి హైకోర్టు లాయర్ అయిన ప్రధాన్ బొంబాయికి వెళ్ళాలి. కానీ అప్పుడే భారీ గాలి వర్షం మొదలైంది. కాలువలు పొంగిపోతే వెళ్ళలేమని అతడు భయపడ్డాడు. అప్పుడు బాబా బయటికి వచ్చి ఆకాశం వైపు చూసి, భగవంతుడా, నా పిల్లలు సురక్షితంగా ఇంటికి చేరాలి, వర్షం ఆపు అన్నారు. వెంటనే వర్షం ఆగిపోయింది. ప్రధాన్ సురక్షితంగా బొంబాయి చేరాడు. ఇది చూసి సద్గురు అంటే భగవంతుడే అని భక్తులకు అర్థమైంది. ఒక మహాశివరాత్రి రోజు దాసగను మహారాజ్ గోదావరిలో స్నానం చేయడానికి వెళ్ళాలి అని అనుకున్నాడు. బాబా అనుమతి అడిగితే, అంత దూరం ఎందుకు, నిజమైన భక్తి ఉంటే గంగా యమునలు ఇక్కడే ఉన్నాయి అన్నారు. తర్వాత అతని చేతులను తన పాదాల దగ్గర పెట్టమన్నారు. అక్కడి నుంచే నీళ్లు ధారగా వచ్చి అతని చేతుల్లో నిండిపోయాయి. కానీ దాసగను ఆ నీటిని తాగకుండా తలపై మాత్రమే చల్లుకున్నాడు. బాబా ముస్లిం అన్న సంకోచంతో. తర్వాత ఒక యోగి అతనికి, అంతటి మహానుభావుడి పాద తీర్థాన్ని తాగకుండా వదిలేశావు, మళ్ళీ అలాంటి అవకాశం దొరకదు అని చెప్పారు. నిజమైన భక్తి ఉంటే తీర్థాలు, దేవుడు అన్నీ సద్గురువు పాదాల దగ్గరే ఉంటాయి. అభినవ తుకారం అని పేరు పొందిన బాలబువా సుతార్ 1917లో మొదటిసారి షిరిడీకి వచ్చాడు. ఆయన బాబాకు నమస్కారం చేయగానే, నాకితడు 4 సంవత్సరాల నుంచి తెలుసు అన్నారు సాయి. అతడికి ఆశ్చర్యం వేసింది. తర్వాత గుర్తొచ్చింది, 4 సంవత్సరాల క్రితం బొంబాయిలో మొదటిసారి బాబా గురించి విని వారి ఫోటోకి నమస్కారం చేశానని. అంటే అప్పుడే బాబా తన భక్తిని స్వీకరించారు అన్నమాట. సదాశివ తార్కాడ్ అనే వ్యక్తి విగ్రహాలు, గురువులను పూజించడం నమ్మేవాడు కాదు. కానీ అతని భార్య, పిల్లలు సాయి భక్తులు. ఒకసారి వాళ్ళు షిరిడీకి వెళ్తుంటే ఇంట్లో సాయి పటానికి రోజు పూజ చేస్తానని మాట ఇచ్చాడు. కొన్ని రోజులు బాగా పూజ చేశాడు. కానీ ఒకరోజు ఆఫీస్ తొందరలో నైవేద్యం పెట్టడం మరిచిపోయాడు. అదే సమయానికి షిరిడీలో అతని భార్యతో బాబా ఇలా అన్నారు, నాకు ఆకలిగా మీ ఇంటికి లోపలికి వెళ్ళాను, కానీ బావు నాకు తినడానికి ఏమీ పెట్టలేదు, ఆకలిగానే తిరిగి వచ్చాను అన్నారు. ఇది విన్న వెంటనే వాళ్లకు అర్థమైంది, ఇంట్లో ఉన్న సాయి ఫోటోకు సాయిబాబాకు ఎలాంటి తేడా లేదని. మరొకసారి హేమాత్ పంత్కు బాబా స్వప్నంలో కనిపించి, రేపు మీ ఇంటికి భిక్షకు వస్తాను అన్నారు. మరుసటి రోజు వారు భక్తితో వంట చేసి ఎదురు చూస్తుండగా 2 ముస్లింలు వచ్చి ఒక కాగితంలో చుట్టిన సాయి పటాన్ని ఇచ్చి వెళ్ళిపోయారు. తెరిచి చూస్తే అది బాబా ఫోటో. అంటే బాబా చెప్పినట్టే తానే ఆ రూపంలో వచ్చారు. వారు ఆ పటానికి నైవేద్యం పెట్టి తర్వాత భోజనం చేశారు. సాయిబాబా భక్తి ఉంటే ఆయన ఫోటోలోనూ స్వప్నంలోనూ ఏ రూపంలోనైనా మన దగ్గరికి వస్తారు. ఓం సాయిరామ్. మీ ప్రోత్సాహంతో ఇంకా ఎన్నో మంచి విషయాలు మీకు సులభంగా అర్థమయ్యేలా చెప్తాను. కాబట్టి దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.